ఇటీవల కాలంలో మనము ఒక వారం 10 రోజులుగాను అంటే మన ఇండిపెండెన్స్ డేకి ఒక వారం ముందర నుంచే చూస్తున్నాం. ఆర్జీకర్ హాస్పిటల్లోను ఒక చెస్ట్ ఫిజిషియన్ అంటే ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్, అక్కడ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, నైట్ డ్యూటీలో ఆమెని మానభంగం చేసి చంపేశారు. దీని మీద పెద్ద దుమారమే జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు మన దేశంలో ఎందుకు ఇలా ఎక్కువైపోతున్నాయి అంటే, ఈమె డాక్టరు, తను పనిచేసే ప్రదేశంలోనూ ఇది జరిగింది. అది కూడా చాలా బ్రూటల్గా జరిగింది. నాకు ఒకటి అర్థం కాదు, అంత బ్రూటల్గా జరుగుతున్నప్పుడు ఆవిడ అరిచి ఉంటుంది కదా. అరిచి ఉంటే అంత పెద్ద హాస్పిటల్లోనూ ఎవరు రాలేకపోయారా? ఎందుకు రాలేకపోయారు? ఒకవేళ అంత ఐసోలేటెడ్ ప్లేస్లో ఆమె ఎందుకు పోయి నిద్రపోవాలా? అంటే అంత నిద్రపోవడానికి ఎవరికి స్థలాలు లేవా? ఎందుకంటే మా కాలంలో కూడా మేమందరం కూడా నైట్ డ్యూటీలు చేసాం. మేమంతా కూడా అప్పుడు చిన్నపిల్లలమే. ఇంకా